जय शनिदेव महाबलशाली साया सुतरी महिमा निराली। వెల్కమ్ టు భారత్ నమస్తే తెలుగు. నేను మీ మనోజ్. ఈరోజు మనం శని భగవాన్ ఆలయానికి రావడం జరిగిందండి. శని భగవాన్ పేరు చెప్తే చాలామంది భయపడుతుంటారండి. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతుంటారు. జ్యోతిష్యం ప్రకారం మకరం మరియు కుంభరాశులను శనిదేవుడు అధిపతిగా ఉంటాడండి. ఇలా శనిదేవుడు గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మనం శనిదేవుడు పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకుందాం. హిందూ మత గ్రంథాల ప్రకారం సూర్యదేవుడికి ఇద్దరు కుమారులండి, శనిదేవుడు మరియు యమధర్మరాజు. వీరిద్దరిలో యమధర్మరాజు చాలా అందంగా ఉండేవాడు. శనిదేవుడు నల్లగా మరియు వికారంగా కనిపించేవాడు. దాంతో సూర్యదేవుడు కూడా శనిదేవుని ఇష్టపడేవాడు కాదు. తనని కుమారుడుగా కూడా గుర్తించడానికి ఇష్టపడేవాడు కాదు. సూర్యదేవుడు ప్రతికూల ప్రభావం కారణంగా శనిదేవుడిని అందరూ విమర్శించేవారు. దాంతో శనిదేవుడు కూడా తన తండ్రిపై ద్వేషం పెంచుకునేలా చేసింది. తన స్వభావానికి చాలా తీవ్రంగా మార్చేసింది. భగవానుడు అత్యంత శక్తివంతంగా మారడం జరిగింది. ప్రసిద్ధమైన శక్తి కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించడం జరిగింది. మనం శని భగవాన్ని పూజ చేయడం వల్ల మనకున్న ఇబ్బందులు కొద్దిగానే తగ్గుతాయని నమ్ముతారనమాట. ఈ శని భగవానుడు మనకి మహారాష్ట్రలో షిరిడిలో ఉన్న శని శంగాపూర్లో చాలామంది వెళ్ళి చేస్తారండి. కానీ అక్కడ చాలామంది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇలా వెళ్ళలేని వాళ్ళ కోసం మన హైదరాబాద్లో శని భగవాన్ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి ఖైతాబాద్లో ఉన్న శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవాలయం అంటారండి. ఇది ఎగ్జాక్ట్గా సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ వస్తుంది. మనకి ఖైతాబాద్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మింట్ కాంపౌండ్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ మింట్ కాంపౌండ్ లేన్లోనే ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసరికి మనకి మహారాష్ట్ర షిరిడిలో ఉన్న శని శంగాపూర్ టెంపుల్ దగ్గర నుంచి అక్కడ నుంచి మట్టి తీసుకొని రావడం జరిగిందండి. తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టి మనకి పూజ చేయడం జరిగింది. మనకి మహారాష్ట్రలో ఎవరైతే ఇక్కడ శని శంగాపూర్ టెంపుల్లో పూజ చేస్తారో వాళ్ళ వంశం వాళ్ళే ఇక్కడ కూడా పూజ చేస్తున్నారండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మనకు మార్నింగ్ 7 నుంచి 12 వరకు ఉంటుందండి ఇది. అండ్ మనకి 12 తర్వాత క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి ఉంటుంది. ఈవినింగ్ 5 to 9 PM వరకు ఉంటుంది మనకి టెంపుల్ ఓపెన్. జయతి జయతి శనిదేవ దయాలా కర్త సదా భక్తన్ ప్రతిపాల చారి భుజా తను శ్యామ విరాజే మాథే రతన ముకుట్ ఛవి ఛాజే పరమ విశాల మనోహర భాల తేడి దృష్టి భిపుటి. ఈ టెంపుల్లో శనివారం రోజు మనకి ప్రత్యేక పూజలు జరుగుతాయండి. చాలామంది భక్తులు కూడా శనివారం రోజు వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వుల నూనెతో పాటు నల్ల వస్త్రాలు కూడా భగవంతునికి సమర్పించి పూజలు చేస్తారండి. ఈ టెంపుల్ దర్శించుకొని మీరు బయటికి రాగానే మీకు మింట్ కాంపౌండ్ లేన్ కనబడుతుందండి. ఇక్కడ మింట్ కాంపౌండ్ లేన్లో ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి తయారు చేసిన కాయిన్స్ ఒక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం కూడా మనకి ఫ్రీ ఎంట్రీ అండి. డైరెక్ట్గా మనం వెళ్ళేసి మ్యూజియంలో కాయిన్స్ చూసుకోవచ్చు. కానీ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ ఇక్కడ. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ నమస్తే తెలుగు యూట్యూబ్ ఛానల్. జై హింద్.